మూడుమల్ల బంధం ఎపిసోడ్ 691. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తనపైన వసుకున్న నమ్మకానికి విరాస్ ఒక క్షణం ఆశ్చర్యపోయిన తర్వాత స్పీడ్గా వసుని తన గుండెలకి హత్తుకుంటాడు. నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదురా. భయపడకు, నేను నిన్ను ఏమీ చేయలేదు. ఏదో కొంచెం సేపు నేను ఏడిపిద్దామని అలా మాట్లాడాను తప్ప నిన్న నైటు ఏమీ జరగలేదు అని విరాస్ అనకని, నాకు తెలుసు విచ్చు, నా ఇష్టం లేకుండా నువ్వు నన్ను ఏమీ చేయవు. అలాంటిది నేనేదో మత్తులో ఉన్నప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నువ్వు అలా చేస్తావని నేనెలా అనుకుంటాను అని వసు విరాస్కి దూరం జరిగి నవ్వుతూ అంటుంది. సో నిన్న నైటు నేను డ్రింక్ చేయడం వలన నాకు మార్నింగ్ నుండి తలంతా భారంగా అనిపించిందనమాట. కానీ థ్యాంక్ యూ విచ్చు, నాకు కొంచెం కొంచెమే గుర్తుంది, కానీ చాలా బాధ పెట్టాను కదా నిన్ను అని వసు అంటుంటే, అలాంటిదేమీ లేదు. నిజం చెప్పాలంటే ఆ టైంలో నా మైండ్ ఏమీ పనిచేయలేదు. చాలా చిరాకుగా ఉంది. కానీ నీ వల్ల నేను చాలాసేపు నా స్ట్రెస్ని పోగొట్టుకున్నాను. నీకు తెలుసో తెలియకో నేను బాధలో ఉన్నప్పుడు నా బాధని ఇట్టే పోగొడతా వసు. థ్యాంక్ యూ రా అని వసు నుదుటన ముద్దు పెట్టుకోగానే, ఏమైంది విచ్చు, ఏదన్నా ప్రాబ్లమా అని వసు కంగారుగా అంటుంటే, అలాంటిదేమీ లేదు, చిన్న డిస్టర్బెన్స్ అంతే అని విరాస్ చెప్పగానే, ఇంకా ఇలాగే ఉంటావా, డ్రెస్ వేసుకోవా అని వసు తన ఫేస్ని పక్కకి తిప్పుకోగానే విరాస్ వసు చేతిని పట్టుకుని తన మీదకి లాక్కుంటూ, హలో, నన్ను ఇలా చూసే రైట్స్ నీకు మాత్రమే ఉన్నాయి అని విరాస్ నవ్వుతూ అంటుంటే, నువ్వు కూడా ఇలా మాట్లాడతావా విచ్చు అని వసు ఆశ్చర్యంగా అంటుంటే, హలో, నేను మాట్లాడేది నా భార్యతోనే, పరాయి వాళ్ళతో కాదు అని విరాస్ అనగానే, భార్యనా అని వసు షాక్గా అడుగుతుంది. అదే కాబోయే భార్యలే తల్లి, నువ్వు ప్రతిదానికి అర్థాలు వెతక్కు అని విరాస్ అంటూ, నిన్న నైటు మత్తులో ఏదో అడిగావు కదా, ఇప్పుడు నీ మత్తు మొత్తం దిగిపోయింది, ఇప్పుడు ప్రొసీడ్ అవుదామా అని విరాస్ చిన్నగా వసు మెడవంపులో తన పెదవులని నిలపగానే వసు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు విజు అని భయంగా అంటుంటే, మెంటల్, ప్రతిదానికి భయపడుతూనే ఉంటావు, నేనేదో సరదాగా అన్నానని చెప్పి విరాస్ వసుని వదిలి తన డ్రెస్ తీసుకుని వేరొక రూమ్లోకి వెళ్ళిపోతాడు. బాబోయ్, నీ అల్లరి చాలా ఎక్కువైంది విజు, నిజంగా నువ్వు నాతో ఇలా ఉంటావని నేను కలలో కూడా అనుకోలేదు తెలుసా. నీతో లైఫ్ ఇంత అద్భుతంగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు విచ్చు. నిన్ను మొదటి చూసిన క్షణం నువ్వు నాతో మాట్లాడే తీరుకి కనీసం నా వైపు కూడా చూడవు అనుకున్నాను. కానీ నా ప్రేమతో నీ మనసుని కరిగిస్తానని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలి క్షణం కూడా ఉండలేనంతగా నన్ను ప్రేమిస్తున్నావు. నేనెప్పుడు నీకు దూరం కాను అని నాకు నమ్మకం వచ్చింది. ఐ లవ్ యూ విచ్చు అని వసు తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది. విరాస్ వసుని వెనుక నుండి హక్ చేసుకుని, ఏంటి అమ్మాయి గారు తనలో తనే నవ్వుకుంటున్నారు అని అడుగుతుంటే, ఏమీ లేదు విచ్చు, నువ్వు మొదట్లో నాతో ఎలా ఉండేవాడివి, ఇప్పుడున్న బిహేవియర్కి కంపేర్ చేస్తున్నాను అని అనగానే విరాస్కి కూడా వసుతో తను బిహేవ్ చేసింది గుర్తుకొస్తుంది. విరాస్ ఒక క్షణం మౌనంగా ఉండి, అప్పుడు నా మనసులో లేవరా, కానీ ఇప్పుడు నా ప్రపంచమే నువ్వు అని వసుని తన వైపుకి తిప్పుకుని, ఇప్పటి నుండి నేను నీతో నాకులాగానే ఉంటా, అది కూడా ఒక్క నీ దగ్గర మాత్రమే, వేరే వాళ్ళ దగ్గర నా బిహేవియర్ వేరే విధంగా ఉంటుంది, బికాస్ యు ఆర్ మై ఏంజల్ అని వసు పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని, ఓకేనా అని అనగానే వసు విరాస్ని హక్ చేసుకుని, ఎస్, నేను మాత్రమే నీ ఏంజల్ని అని చిన్నగా నవ్వుతుంది. సరే పద, ఆఫ్టర్నూన్ అయ్యింది, లంచ్ ఏమన్నా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి విరాస్ వసు చేతిని పట్టుకుని కిచెన్లోకి తీసుకుని వెళ్తాడు. వైష్ణవి వంశీ ఇద్దరు కూడా ఆఫీస్కి చేరుకుంటారు. వైష్ణవి వంశీ వైపు చూస్తూ, అన్నయ్య ఈరోజు ప్రాజెక్ట్ డీలర్స్ వస్తానని చెప్పారు కదా, నువ్వు వాళ్ళు వచ్చిన తర్వాత ఆఫీస్ మేనేజ్మెంట్ని కూడా కాన్ఫరెన్స్ హాల్లో అటెండ్ అయ్యేటట్టు చూడు, తర్వాత నాకు ఇన్ఫామ్ చెయ్యి అని చెప్పగానే, సరేరా అని చెప్పి వంశీ అక్కడి నుండి వైష్ణవి చెప్పిన వర్క్ మీద ఛాంబర్ నుండి బయటకు వెళ్తాడు.
వైష్ణవి ఒకసారి విక్రమ్కి కాల్ చేసి ఆఫీస్కి వచ్చానని చెప్పి ఇంకా తను బిజీగా ఆఫీస్ వర్క్లో పడిపోతుంది. కొంచెం సేపటికి వంశీ వచ్చి వైష్ణవికి అందరూ కాన్ఫరెన్స్ హాల్లో అటెండ్ అయ్యారని చెప్పగానే ఇంకా వైష్ణవి మీటింగ్ కండక్ట్ చేయడానికి కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన ల్యాప్టాప్ ఆన్ చేసి స్క్రీన్కి ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి ప్రాజెక్ట్ డీలర్స్కి అండ్ కంపెనీ మేనేజ్మెంట్తో సహా అందరికీ కూడా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. వైష్ణవి ఇస్తున్న ప్రాజెక్ట్ ప్రజెంటేషన్కి అందరి కళ్ళు స్క్రీన్ వైపే ఉంటాయి. ఇంకా ప్రజెంటేషన్ కంప్లీట్ అవ్వగానే ప్రాజెక్ట్ డీలర్స్కి వైష్ణవి ఇచ్చిన ప్రజెంటేషన్ బాగా నచ్చి ప్రాజెక్ట్ని ఫైనల్ చేస్తారు. ఇంకా వైష్ణవి వాళ్లతో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకుని వంశీ వైపు చూసి అన్నయ్య మిగతా ఫార్మాలిటీస్ నువ్వు చూసుకో అని చెప్పి మేనేజ్మెంట్ వాళ్ళ వైపు చూసి ఒకసారి స్టాఫ్ అందరితో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అండ్ స్టాఫ్ అందరినీ టీమ్స్ కింద డివైడ్ చేసి వర్క్ అనేది అలాట్ చేయండి అని చెప్పగానే వైష్ణవి ఫేస్లో కనిపిస్తున్న సీరియస్నెస్కి వాళ్ళందరిలో చిన్నగా భయం మొదలవగానే ఓకే మేడం అని చెప్తారు. ఇంకా వైష్ణవి అక్కడి నుండి తన ఛాంబర్కి వెళ్ళి టేబుల్ పైన తలని ఆనించి పేపర్ వెయిట్ని అటు ఇటు రౌండ్గా తిప్పుతూ ఉండగా వంశీ వైష్ణవి ఉన్న ఛాంబర్లోకి వస్తాడు. వంశీ వైష్ణవి పక్కనే ఉన్న మరొక చైర్లో కూర్చుని ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వైషు. మళ్ళీ నీలో ఒకప్పటి నా చెల్లెల్ని చూశాను. ఒకప్పుడు కంపెనీలో ఎంత స్ట్రిక్ట్గా ఉండేదానివో ఈరోజు కూడా నీలో అలాంటి యాటిట్యూడ్ని నేను చూశాను. చాలా రోజుల తర్వాత నేను ఇలా చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా అని వంశీ అనగానే వైష్ణవి కూడా వంశీ వైపు చూస్తూ అవునన్నయ్య, ఈరోజు నాకే నేను మళ్ళీ ఒకప్పటి వైష్ణవి రుద్రప్రియలాగా కనిపించాను. ఎవరి వల్లనైతే నేను అన్నీ వదిలేసి దూరంగా వచ్చేసానో ఈరోజు తన వల్లనే మళ్ళీ నేను ఒకప్పటిలాగా మారానేమో అనిపిస్తుంది. అసలు నేను మళ్ళీ ఇలా బిజినెస్ని హ్యాండిల్ చేస్తానని అనుకోలేదు అని వైష్ణవి చెప్పగానే వైష్ణవి విరాస్ గురించి మాట్లాడుతుందని వంశీకి అర్థమయ్యి నువ్వు బిజినెస్కి దూరం అవ్వాలని విరాస్ ఎప్పుడూ అనుకోలేదు కదరా. పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు కాబట్టి నువ్వు బిజినెస్కి దూరం అయ్యావు. కానీ మళ్ళీ ఈరోజు నువ్వు బిజినెస్లోకి అడుగు పెట్టావు. ఇంకా నువ్వు బిజినెస్లో తప్పకుండా సక్సెస్ సాధిస్తావని నాకు నమ్మకం ఉంది అని వంశీ చెప్పగానే థ్యాంక్ యూ అన్నయ్య, నీ నమ్మకాన్ని ఈ చెల్లెలు ఎప్పుడూ నిలబెడుతుంది అని చిన్నగా నవ్వుతుంది వైష్ణవి. సరే, ఇంకా నువ్వు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ గురించి ఎంప్లాయీస్తో డిస్కషన్ చెయ్యి, నాకు వర్క్ ఉంది అని అనగానే వర్క్ తర్వాత ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయ్యింది, నేను లంచ్ ఆర్డర్ ఇస్తాను, నాకు చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి లంచ్ కంప్లీట్ చేద్దాం, తర్వాత స్టాఫ్తో మీటింగ్ కండక్ట్ చేస్తాను అని వంశీ చెప్పగానే సరే అన్నయ్య అని అంటుంది. నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకోరా, లంచ్ వచ్చిన తర్వాత నేను వస్తాను అని వంశీ చెప్పగానే వైష్ణవికి కూడా మార్నింగ్ నుండి మీటింగ్ హడావిడిలో ఉండడం వలన అలాగే టేబుల్పై తల ఆనించి కళ్ళు మూసుకుని పడుకుంటుంది. వైష్ణవి పడుకున్న తర్వాత వంశీ వైష్ణవి నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని అక్కడి నుండి ఛాంబర్ డోర్ దగ్గరికి రాగానే అక్కడున్న వ్యక్తిని చూసి ఒక క్షణం షాక్ అవుతాడు. తర్వాత వంశీ మాట్లాడేలోగా ఆ వ్యక్తి మాట్లాడుతని సైగ చేయగానే వంశీ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. వంశీ వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఛాంబర్ డోర్ లాక్ చేసి వైష్ణవి వైపు అడుగులు వేస్తాడు. మరి వైష్ణవి దగ్గరికి వచ్చింది ఎవరు? ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీని చూసి వెళ్ళిపోకండి. స్టోరీ ఎలా ఉంటేనే చెప్తానే కదా నేను స్టోరీని ఇంట్రెస్ట్గా రాసేది. లేదు ఇంట్రెస్ట్ లేదంటే చెప్పండి, స్టోరీని క్లోజ్ చేసేస్తాను.